మెగా న్యూస్ లోకం సుభిక్షం కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో మార్చ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజా మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు హరహర సుతున స్వామియే శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి శరణ ఘోషతో మారుమ్రోగిన గాంధీనగర్ ప్రాంతం ప్రత్యేకమైన పూలతో శ్రీ అయ్యప్ప స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి 18 మెట్లుగా 18 అయ్యప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కానీ వీని ఎరుగని రీతిలో అయ్యప్ప భజన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని మార్చ్ మిత్ర బృందం సభ్యులు చిన్నపాటి శ్రీను తెలిపారు. విజయవాడ నగరంలో శ్రీ గణపతి ఉత్సవాలు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలతో పాటు అయ్యప్ప భజన కార్యక్రమాలు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చ్ వారిచే వేలాది మంది అయ్యప్ప భక్తులతో బ్రహ్మశ్రీ రాము గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మరియు భజన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మార్చ్ అధినేత చంటి మిత్ర బృందం సభ్యులు మార్చ్ చంటి, బాబీ, చెన్నుపాటి శ్రీనివాసరావు, అడపాల సత్యనారాయణ, శ్రీ గణపతి, శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి భజన కార్యక్రమానికి అయ్యప్పలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి భాస్కర్ స్వామి నిర్వహించిన శ్రీ అయ్యప్ప భజన కార్యక్రమం అయ్యప్పలను ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీనగర్ మార్చ్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ డిసెంబరు జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠా ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడి పూజలు, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మార్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణమయ్యప్ప. విజయవాడలో కని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం మన రాజీవ్రాజ్ దగ్గర మా ఆర్ట్స్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చంటి గారు, చిన్నపాటి శ్రీనివాస్ గారు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి చక్కగా ఎంతో ఈ పడి పూజ అందరికీ తెలియాలి, ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో పొద్దు నుంచి ఎంతో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఎంతో సంకల్ప దీక్షతో ఈ పూజ పెట్టారండి. ప్రతి ఒక్కరూ ఈ పూజని తిలకించి చక్కగా అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని. ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒకటి అమ్మవారికి కానీ అయ్యప్పకి కానీ ఏదో ఒకటి ఇక్కడ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆ అష్టైశ్వర్య ఆయురారోగ్యత వాళ్ళకి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామివారు ఎలవెల్లా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప, భవానీలు, శివస్వాములు అందరూ ఆహ్వానితులేనండి. ఎక్కడా లేని విధంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఈరోజు చూస్తారండి. ఈ కార్యక్రమాన్ని అందరం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈరోజు విజయవాడలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాము గురుస్వామి గారి పడి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా జరగని విధంగా గురుస్వామి గారు చెప్పినట్టు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగనంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ సంస్థ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది.
ముందుగా వినాయక చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు జరిపించాం. తర్వాత దసరా ఉత్సవాలు జరిపించాం. తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఈరోజు జరిపిస్తున్నాం. ఇలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకి వెళ్తాము. ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందంతో సుభిక్షంగా ఉండాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమం గురుస్వామి గారి ఆధ్వర్యంలో జయప్రదంగా జరుగుతుందని ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ